కడప అనేది వైసీపీ పార్టీకి కంచుకోట అని అందరూ అంటుంటారు. కంచుకోట ఇతడి కడప అదంతా కాదు. ఎప్పుడు వైసీపీకి కంచుకోట కాదు, ఇంకొక కాంగ్రెస్ కు కంచుకోట కాదు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా అంజద్ బాషా ఇక్కడ ఎందుకు గెలవలేకపోయాడు? ఇచ్చిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే దావత్కు వెళ్ళేవాడు, ఇంట్లో ఏసీలో కూర్చునేవాడు. అంజద్ బాషా గారి పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఎమ్మెల్యే ఇంట్లో తిని ఆ ఏసీ నుంచి బయటికి రాకోకుండా గత ఎమ్మెల్యే పాలనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చెప్పేదానికి. ఆ 75 మనిషి 75 వయసులో కూడా రాత్రి 9 గంటల వరకు కష్టపడేందుగా పనిచేస్తున్నాడు కూడా మనం చూస్తా ఉన్నాం. మాధవి గారి పాలన గురించి ప్రజలు ఏమంటున్నారు? కార్యకర్తలు కాదు కదా, సన్న చిన్న వ్యక్తులను కూడా ఇష్టానుసారంగా హింసించినటువంటి ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు. 35 వయసులో కూడా 25 ఏళ్ల వ్యక్తిలాగా పరిగెత్తుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు పెడుతూ గడిచిన 8 నెలలు డోర్ టు డోర్ తప్పకుండా వాసన మార్పు పరిపాలన కడపలో కనపడుతుంది. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది నిలబెట్టి. కడప అనేది వైసీపీ పార్టీకి కంచుకోట అని అందరూ అంటుంటారు. అటువంటి ఈ కడపలో అత్యంత ఘోరంగా ఒక మహిళ చేతిలో వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా అంజద్ బాషా ఇక్కడ ఎందుకు గెలవలేకపోయాడు? ప్రస్తుతం మనం రెడ్డప్ప గారి మాధవి గారి ఆఫీస్లో అయితే ఉన్నాం. ఈవిడ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగితే తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరున? నా పేరు బోనం శిలాస్ రాజు, 5వ డివిజన్, అశోక్ నగర్. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పాలన ఎలా ఉందన్నా? కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి పాలన అత్యద్భుతంగా ఈ యొక్క పక్షం రోజులు సాగుతుందని చెప్పేదానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకు అత్యద్భుతంగా సాగుతుందంటే, చెప్పిన మాట తూచా తప్పకుండా ఏదైతే గడిచిన 8 నెలలు డోర్ టు డోర్ ప్రతి ఏరియాలో తలుపు తట్టి ప్రతి ఇంటికి ఎలాగైతే తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుందో, ఆ యొక్క ప్రతి సమస్యను పరిష్కరించేదానికి మొదటి ప్రణాళిక రచించి మొదటి రోజు నుంచే ఆమె ప్రయాణం సాధించినందుకు, ఆమె ప్రయాణం సాగిస్తూ ప్రతి సమస్యను సునిశ్చితంగా పరిశీలించి తప్పకుండా ప్రజల వద్దకు పాలన అంటే ఎలాగుంటుందో చూపించే రకంగా ఆమె పాలన నడిచే తీరును బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఎవరైతే సమస్యతో ఉన్నామని ఫోన్ చేసినా, ఇంటి దగ్గరికి వెళ్ళినా క్షణాల మీద ఆమె స్పందించే తీరు మనసుకు హత్తుకునే స్థితిలో ఉంటుంది. గత ఎమ్మెల్యే పాలనకు మేడం గారి పాలనకు తేడా ఏంటన్నా? గత ఎమ్మెల్యే పాలనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చెప్పేదానికి నేను గంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే అదే ఎటువంటి తేడా ఉంది? గడిచిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే దావత్కు వెళ్ళేవాడు, ఇంట్లో ఏసీలో కూర్చునేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సమస్య ఎక్కడుందంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఎటువంటి ఆర్భాటాలు అంగులు లేకుండా సమస్య దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించేదానికి ముందు ఎవరన్నా ఉండారంటే కోరి కూత కూయక మునపే మా ఎమ్మెల్యే అక్కడ చేరి ఆ సమస్యను తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా దండగా నిలుస్తుంది. ఇంతకంటే ఇంకా వ్యత్యాసము, ఇంతకంటే ఆ తేడా మీకు ఖచ్చితంగా గుర్తించాలని నేను అనుకుంటున్నా. అందరూ ఇప్పుడే గుర్తిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలము ఆ ఎమ్మెల్యే ఇంట్లో తిని ఆ ఏసీ నుంచి బయటికి రాకోకుండా భూ కబ్జాలు చేసి మినిస్టర్ కాలనీలు ఏర్పాటు చేసుకొని సాటి మానవుడు అనే విశ్వాసం లేకోకుండా, మానవత్వం లేకుండా, కార్యకర్తలు కాదు కదా సన్న చిన్న వ్యక్తులను కూడా ఇష్టానుసారంగా హింసించినటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటే అతనే. ఎందుకంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలను కాపాడాలే కానీ ప్రజలను భక్షించకూడదు. ప్రజలను భక్షించి ప్రజలను హింసించి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గత ప్రభుత్వ ఎమ్మెల్యే కడప డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు. కడప అనేది వైసీపీ పార్టీకి కంచుకోట లాంటిది అని అందరూ అంటుంటారు. ఈ కడప కంచుకోటను ఎమ్మెల్యే గారు గెలిచారు. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టారు. దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు? ఇక్కడ ఒక్కటేనండి, కడప
ఎప్పుడు వైసీపీకి కంచుకోట కాదు, ఇంకొక కాంగ్రెస్కు కంచుకోట కాదు, ఇంకొక వారికి కంచుకోట ఎవరికి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి చరిష్మా వలన ఏదైతే ప్రభుత్వం వైసీపీ వచ్చిందో ఆ యొక్క చరిష్మా వలన, పాదయాత్ర వలన ప్రజలు ఒకసారి అందరూ ఒక తండ్రి చనిపోయిన బిడ్డ అనే ఉద్దేశంతో అతనికి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే. అంతేగాని కంచుకోట, ఇతడి గడప అదంతా కాదు. ఎందుకంటే ఇదే కడపలో ఎంతో మంది అసలు సిపిఎం నాయకులు కూడా ఎమ్మెల్యేగా నిలిచిన స్థానం ఇది. సో కాబట్టి ఒకరికంటూ ప్రత్యేకమైన స్థానం కాదు. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి గారి పాలన ఎలా ఉంది సార్? అది మీరు కడప ప్రజలు అడిగితే చెప్తారు. అభివృద్ధి ఎలా ఉంది, ముందు అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటి నుంచి, తర్వాత ఈమె గెలిచిన ఈ నెల రోజుల విధిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కడపలో అభివృద్ధి ఏ విధంగా మొదలు కాబోతోంది, ఏ ప్రణాళికలతో ముందుకెళ్తారని మీరు కడప ప్రజలనే చెప్తారు. మేడం గారిని అడిగితే ఇంకా డీటెయిల్గా చెప్తారు. ఓకే సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి సార్? గత ప్రభుత్వంలో పరిపాలన అనేది లేదు, ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ అయింది. ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యాలు మొదలుపెట్టారో ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. నిన్నైతే విశాఖపట్నం పర్యటనలో ఒక్క క్షణం తీరిక లేకుండా ఆ 75 ఏళ్ళ మనిషి 75 ఏళ్ళ వయసులో కూడా రాత్రి 9 గంటల వరకు కష్టపడేందుకు పనిచేస్తున్నాడు కూడా మనం చూస్తూ ఉన్నాం. గత ముఖ్యమంత్రి 6 గంటలకు ఇంటికి వెళ్ళి డోర్ వేసుకుని పడుకునేవాడు. ఈ ముఖ్యమంత్రి అలాంటి వాడు కాదు. ఈ 75 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ళ వ్యక్తిలాగా పరిగెత్తుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు పెడుతూ ఒక పక్క పోలవరం అయితేమి, ఒక పోర్టులు అయితేమి, ఒక పక్క నిర్మాణం అయితేమి, ఒక పక్క క్యాపిటల్ సిటీ నిర్మాణం అయితేమి, ఒక పక్క పెన్షన్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ముందు నెలల్లో రాబోయే తల్లికి వందన కార్యక్రమం అయితేమి, ఆ ఎంప్లాయీస్ జీతాలు అయితే ఏమి, ఉచిత ఇసుక విధానం అయితే ఏమి, ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఇవి కాకుండా మళ్ళీ ఒక పక్క రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, ఏ విధంగా రాష్ట్రానికి మనం నిధులు సేకరించాలి, ఏ విధంగా మనం నిధులు సేకరించి సంక్షేమ కార్యక్రమం ముందు తీసుకుపోవాలి, రాష్ట్ర బడ్జెట్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలని ఇప్పుడు ఒక 60-70 వేల కోట్లతో ఒక రిఫైనరీ తెచ్చి మన మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక నెల వ్యవధిలోనే వచ్చే 100 రోజుల్లో కూడా మీరు అద్భుతమైన రాష్ట్రాన్ని చూడబోతున్నారు. కాకపోతే ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర నష్టంలో ఉంది కాబట్టి కొద్దిగా ప్రజలు అర్థం చేసుకొని వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మద్దండి. ప్రతి ఒక్క పథకం కూడా నిర్దిష్టంగా ఎలా ఇంటికి చేరుతుంది అన్నది మొన్న పెన్షన్లు పంచిన కార్యక్రమం అందరూ చూశారు. 1.5 రోజులోనే వాలంటీర్లు అనే వారు ఎవరు లేకుండా కేవలం ఉద్యోగస్తులతో 1.5 రోజులో మొత్తం పెన్షన్లన్నీ పంచడం జరిగింది. కాబట్టి చంద్రబాబు మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకుంటారు. కాబట్టి వైసీపీ చేసే దుష్ప్రచారం కూడా ఎవరు నమ్మద్దని. కడపలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి సార్ ఫ్యూచర్లో? కడపలో త్వరలోనే గత 5-6 ఏళ్ళుగా క్లోజ్ అయిపోయిన 2 బొగ్గవంక పరిసర ప్రాంతాల్లో ఉన్న 2 బ్రిడ్జిలను ప్రారంభించబోతున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల సుందరీకరణ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారి అక్రమాలు తీసే పనిలో ఉన్నారు. ఇంకా కొందరు అధికారులు వైసీపీతో అండగాగుతూ ఆ వైసీపీ మత్తులో ఉన్నారు. వాళ్ళ భర్త కూడా ఈ 1-2 నెలల్లో పట్టేసి నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో ముందు పోవాలని మేడం గారు కానీ, వాసన్న గారు కానీ వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక పరంగా వాళ్ళు ముందుకు పోతారు. తప్పకుండా వాసన్న మార్క్ పరిపాలన కడపలో కనబడుతుంది. నాకు తెలిసి కనీసం ఒక 6 నెలల్లో కడప అభివృద్ధి మీరే దగ్గర నుంచి చూస్తాం. కడప అభివృద్ధి అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు సార్ ఇక్కడ కడపలో? గత ప్రభుత్వంలో కడపలో 1 ఇంచ్ అభివృద్ధిని సీఎం గా ఉండి అంటే సొంత జిల్లా కదా సార్ ఇది. కడప జిల్లా అనేది కడపకు కంచుకోట లాంటిది సొంత జిల్లా సీఎం గారికి. అవును. స్టీల్ ప్లాంట్ ఏమైందండి? స్టీల్ ప్లాంట్ ఏమైనా పరిశ్రమ ఏమైనా వచ్చాయా? మనం రేపు వస్తే మీరు కొప్పటి తిడదాము. కొప్పటి పారిశ్రామిక వేళలో ఎన్ని వచ్చినాయి, ఎంతమంది ఉద్యోగాలు కల్పించారు? మరి నువ్వు ఇన్ని ఏళ్ళు ఉన్నప్పుడు పెద్ద వాళ్ళతో పరిచయం స్టీల్ ప్లాంట్ ఎందుకు నిర్మాణం జరగలేదు? ఎలక్ట్రిసిటీ ఛార్జ్ 9 సార్లు ఎందుకు పెంచుతావు? ఇలా చెప్పుకుంటూ పోతే కొలలు ఉన్నాయండి. మొత్తం భూ కబ్జాలు, రాష్ట్రం రావణ కష్టం, ఆ ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, ఇలా ఫ్రీగా మాట్లాడేవాళ్ళమా మేము వైసీపీ గవర్నమెంట్లో? ఈ విధంగా మా అభిప్రాయాలు చెప్పేవాళ్ళమా? కాబట్టి ఆ ప్రభుత్వం ఎంతో ఉండిందో అందుకే ప్రజలు అంత నిర్దిష్టమైన 164 సీట్లతో అంత ఘనంగా తీర్పు ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ ఆ ప్రభుత్వం విరక్తి చెంది తీవ్ర నిరాశ కుటుంబాలు ఈ రోజు చంద్రబాబు చేస్తున్న పనుల్లో ప్రజలు ముఖాలలో సంతోషం, ఆ ఆనందం కనబడతా ఉంది. త్వరలోనే కడప ప్రజల్లో కూడా ఈ ఆనందాన్ని చూస్తారు.